పరీక్ష పెట్టకుండా అద్భుతం ఎందుకు జరగదు అంటే, నీకు ఏది కావాలో 4 స్టేజ్‌లు. మొట్టమొదట నువ్వు విన్నావు కదా! చాలా వింటూ ఉంటాం మనం డేటా. కానీ అందులో ఏది పనికిరాదు మనకి. కనుక ఎక్కువ సమయము వినడానికే సరిపోతుంది. ఈ వినడము అంతట్లో ఒకటే ఉందిగా, ఏది మంచి ఏది చెడు. కనుక అది మనకు తెలియక తప్పటడుగు వేస్తున్నాం. ఆ విన్నది అప్లికేషన్‌లో తేవడానికి ఏమవుతుందంటే, మొట్టమొదట మనమే గుర్తుపెట్టుకోండి. మనమే మన జీవితాలే స్వయం నిర్ణయాలు చేసేది. వెళ్ళాలా వద్దా? నిన్నెవరు బలవంతంగా లాక్కరాలా. నువ్వు చెయ్యాలి అంటే ఏమైనా చేయగలవు. వద్దు అనుకుంటే ఏమీ చేయలేవు. అయితే నువ్వు చేయాలనుకున్నా చేయనివ్వకుండా ఈ వాతావరణం అడ్డుపడుతుంది. మనుషులు అడ్డుపడుతుంది. అంటే నువ్వు చేయాలి అనుకుని కృత నిశ్చయం తీసుకున్నా కూడా నీవు స్టేజెస్ దాటుతూ రావాలి. నిన్ను దేవుడు ప్రతి విషయంలో కూడా పరీక్ష పెడుతున్నాడు అని నేను అన్నాను. కానీ అది ఖచ్చితంగా నీ క్యారెక్టర్‌ని ప్రూవ్ చేస్తుంది అన్నది సత్యం. అంటే నీవు ఆ వ్యక్తిత్వములో శక్తి కలిగి ఉన్నావు. ఇది నాకు కావాలి. ఇది నాకు ఇవ్వాలి. ఇది నేను ఆయన నుంచి పొందుకోగలను. ఆయన నాకు చేయగలడు అన్న నమ్మకం కోసం. మహావృక్షం కింద ఉన్న ఆ గడ్డి లేకపోతే ఆ మొక్కలు త్వరగా వాడిపోతాయి, ఎండిపోతాయి అంట. ఎందుకంటే అవి నీడలో ఉన్నాయి కనుక దానికి ఆయుష్కాలం. నీవు నేను నీడలో ఉన్నంత కాలము, ఒకరి చాటున ఉన్నంత కాలము అవేం చేయలేవు. ఎప్పుడైతే ఆ నీడలోంచి బయటకు వచ్చి వెన్ యూ ఫేస్ టు ఫేస్ నీవు ముఖాముఖిగా ఎదుర్కొన్నప్పుడు, నీవు ఎప్పుడైతే పరిస్థితులను నీవు వెళ్ళినప్పుడు చేయగలుగుతావు. అందుకని నీలో ఉన్న నిన్ను బయటికి తీయాలి అంటే ఈ 4 స్టేజెస్ గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన బయట తీస్తాడు. ఇది సత్యం, ఇది ఖచ్చితం. చివరి ప్రయత్నము ఐదర్ డెత్ ఆర్ లైఫ్. మరణమా జీవమా, చావలేవో తెచ్చుకున్నాం, పోయిందేమో. ఎందుకంటే మన జీవితాల్లో మన నిర్ణయం ఎప్పుడు నిలబడుతుందో తెలుసా? అన్నీ పోగొట్టుకున్నాక, అన్నీ కలిపాక. అప్పటి వరకు ఆ 10 మంది ముందే వీళ్ళెవ్వరు మనతో ఉండరని, మన లోపల ఉన్న వేదన మనకే తెలుసని, వాళ్ళు అలాగే పైకి బతికేస్తున్నారని, పైన కనబడేవన్నీ పాలు కాదు, లోపల ఉండేవన్నీ నీళ్లు కాదు. ఏ రోజునైతే ఒకరోజు ఇలాగ అనుకున్నాను, అందరూ అంతేగా, కానీ ఆ అందరిలోనే నేను ఉన్నానని, దేవుడు వీరందరినీ ప్రేమిస్తున్నాడని మన వైపే ఆలోచిస్తున్న మనము ఎదుటి వాని వైపు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజున నువ్వు యేసయ్యని ఆపగలవు. ఎంతో మందిని ఆపేస్తున్నావు. అది నీ మాటల ద్వారా, అది నీ చేతుల ద్వారా. కానీ నువ్వు ఆపాల్సింది దేవుణ్ణి.